ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. ఈరోజు వచ్చేసి డే 9 ఆఫ్ ఫెయిత్ సిరీస్. ఈరోజు వీడియోలో మనం ఎస్తేరు గురించి తెలుసుకుందాం. ఎస్తేరు మరి ఆమె జీవితం ఒక జూయిష్ ఆర్ఫన్ నుంచి ఒక క్వీన్ లాగా తన జీవితం అనేది సాగింది. ఎప్పుడైతే అహాజరస్ రాజు మరి వస్తీగా ఉన్న క్వీన్‌ని తొలగించినప్పుడు, రాణి పొజిషన్ నుంచి తొలగించినప్పుడు, మరి అతను ఒక క్వీన్ కోసం మరి ఆ దేశమంతా ఎవరైతే యవ్వనస్తులు ఉన్నారో మరి వాళ్ళందరిని పిలుచుకురావడం జరిగింది. వాళ్ళకి ఒక 1 ఇయర్ ట్రైనింగ్ మరి రాజుతో ఎట్లుండాలి, రాజభవనంలో ఎలా ఉండాలి, మరి ఆ పద్ధతులు వాటన్నిటిని అలవాటు పరుస్తున్నప్పుడు వాళ్ళందరి నుంచి రాజు మరి ఎస్తేరు మంచి స్వభావము, లోబడుట, తగ్గింపు స్వభావం చూసి మరి ఎస్తేర్‌ని సెలెక్ట్ చేయడం జరిగింది. మరి ఈ టైంలో ఎస్తేర్ క్వీన్‌గా ఉంది. అంతా బానే ఉంది. సెట్ అయినప్పుడు ఒక హామాన్ అనే ఒక అతను మరి జూస్‌ని అందరిని చంపేయాలని చెప్పి ఒక లా అనేది ప్రవేశపెట్టడం జరిగింది. మరి అది అమల్లోకొచ్చినప్పుడు ఎప్పుడైతే మరి మొర్దెకాయ్ ఎస్తేర్‌కి ఈ విషయం చెప్పినప్పుడు మరి ఈ విషయం కోసమే లేపోతే దీనికోసమే నువ్వు క్వీన్ లాగా ఎంచబడ్డావు. దీనికోసమే నువ్వు క్వీన్ లాగా మార్పించబడ్డావు అని చెప్పినప్పుడు మరి ఆ ప్లేస్ కోసం మరి ఆ పొజిషన్‌లో తనుంది కాబట్టి తను ఎమోషనల్‌గా ఎళ్లి లేపోతే తన రాజాధికారంతో ఆ క్వీన్ పొజిషన్‌లో ఎళ్లి రాజుకి చెప్పకుండా తను ఫస్ట్ ప్రేయర్ చేసుకొని ఒబీడియంట్‌గా ఉండి మరి దేవుని దగ్గర ఫాస్టింగ్ ఉండి సీక్రెట్‌గా ప్రేయర్ చేసి తర్వాత రాజు దగ్గరికెళ్ళి ఎలాంటి పర్మిషన్ లేకుండా ధైర్యంగా రాజు దగ్గరికెళ్ళి మరి దీన్ని తొలగించండి అని కోరినప్పుడు దాన్ని వాళ్ళు తొలగించడం జరిగింది. మరి ఆ లా అనేది మొత్తంగా బ్రేక్ అయ్యి వాళ్ళందరినీ సేవ్ చేసిన పతను ఎస్తేరు మారిందని మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలంటే ఎప్పుడైతే మనకు ఒక పొజిషన్ ఉంటుందో మరి ఆ పొజిషన్ మనం ప్రైడ్‌తో నిండి ఉండకుండా మన పర్పస్ ఏందో ఆ పొజిషన్‌లో మనం ఎందుకున్నాం, దానివల్ల మన పర్పస్ ఏంది, మనం అవతలి వాళ్ళకి ఏం చేయగలుగుతామో మనం నేర్చుకోవాలి ఎస్తేరు నుంచి. మరి అంత మాత్రమే కాకుండా లోబడి ఉండుట, తగ్గింపు స్వభావం, ప్రార్థన జీవితానికి ఎస్తేరు జీవితం ఒక మార్గదర్శకమైన ఒక ఎగ్జాంపుల్ లైఫ్ అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు యూత్‌కి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మరి యూత్ ఎవరెవరైతే మరి మీ లైఫ్స్‌లో గానీ మరి దేంట్లోనన్నా గానీ దేనికోసమైతే వెయిట్ చేస్తున్నారో ఆ వెయిటింగ్ పీరియడ్, ఆ పర్పసు మీరు ఆ స్టేజ్‌లో ఎందుకునే మీ స్కూల్ లైఫ్‌లో, మీ కాలేజ్ లైఫ్‌లో మీరు జాబు, బిజినెస్ ఏది చేస్తున్నప్పటికీ ఆ పొజిషన్ అనేది మీకు దేవుని చిత్త ప్రకారం అది ఇవ్వబడింది. కాబట్టి ఆ పొజిషన్ పర్పస్ ఏదైతుందో దాన్ని మీరు సంపూర్ణంగా నెరవేర్చి మరి దేవుని రాజ్య విస్తీర్ణ కొరకు మరి ఉపయోగపడాలి. అంత మాత్రమే కాకుండా మీ పొజిషన్‌ని దుర్వినియోగం చేసుకోకుండా దాని పర్పస్ ఏంది ఒక 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 స్థాయిలో ఉన్నప్పుడు ఆ స్థాయి నుంచి మరి ఎవరికైతే మనం సహాయం చేయాలో సహాయం అనుగ్రహించాలి. కాబట్టి ఈ వీడియో ద్వారా ఇప్పటివరకు ఈ వీడియో చూసిన వారందరికీ థ్యాంక్ యూ. మరి ఛానల్‌ని ఫాలో అవ్వండి. వీడియో లైక్ చేయండి. మీ క్రిస్టియన్ ఫ్రెండ్స్‌కి ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.